మనుషులను తింటున్న కుక్కలు. మనము కుక్కలను తినే మనుషులను చూసినాం, కాకుంటే మనుషులను పీక్క తింటున్న కుక్కలు. నిన్న వచ్చిన ఒక న్యూస్ ఐటము హృదయ విదారకం. మీరు ఆ విజువల్లో చూడొచ్చు, గుండెలు వలిగే లెక్క ఏడుస్తూ ఒక ముసలామెను కుక్కలు పీక్క తిన్నాయి. ఇంత దౌర్భాగ్యం అనేది మనం కళ్ళతో చూస్తామని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. అయితే గత ఏడాది నుండి ఒక్కొక్క సంఘటన బయటకు వస్తుంది. మొదటిగా అంబర్పేటలో ఒక చిన్న పిల్లగాడు రోడ్డు మీద పోతుంటే వాడిని కొరికి చంపేసినాయి కుక్కలు. అట్లనే సంగారెడ్డిలా ఏడ పడితే ఆడ ఇప్పుడు ఈ కుక్కలను లేకుంటే ఈ స్ట్రే యానిమల్స్ను నియంత్రణ చేసుట్లా మన జిహెచ్ఎంసీ కానీ లేకుంటే లోకల్ బాడీస్ కానీ ఫెయిల్ అయినాయా అంటే ఫెయిల్ అయినాయి. ఇప్పుడు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుమోటో పిల్ నంబర్ 3 ఆఫ్ 2024 యాదృచ్ఛికం ఏంటంటే నిన్ననే దాంట్లో కొన్ని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే కుక్కలను పూర్తి స్థాయిలో ఈ స్ట్రే యానిమల్స్ను పూర్తి స్థాయిలో నియంత్రించే విధంగా ఆ ఉత్తర్వులు ఉన్నాయా అంటే కొద్ది శాతం దానిలో ఆ ఉత్తర్వులలో లోపం అనేది కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కుక్కలను వీళ్ళు చెప్తారు. ఇంతకుముందు ఆ బాలుని విషయంలో నేను కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఒక కేసు వేయడం అనేది జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు కొన్ని ఉత్తర్వులు ఇచ్చారు దాంట్లో కూడా. అయితే ఈ ఉత్తర్వులు వాళ్ళు ఏం చెప్తారు, నార్మల్గా ఏం చెప్తారంటే కుక్కలకు స్టెరిలైజేషన్ చేపిస్తున్నాం అనే విషయాన్ని వాళ్ళు కోర్టులకు చెప్తున్నారు. అయితే ఈ స్టెరిలైజేషన్ ప్రక్రియ అనేది కేవలం వ్యాపార ఉద్దేశాలను పూర్తి చేసే విధంగానే ఉన్నది కొన్ని సంస్థలు. అయితే ఇప్పుడు ఈ కుక్క గరిచి మనిషి చచ్చిపోతే బాధ్యత ఆ సంస్థలు తీసుకుంటాయా, లేకుంటే కుక్క గరిచి తీవ్రమైన అనారోగ్యం గురైతే ఏదైనా డిసేబిలిటీకి గురైతే ఆ బాధ్యత ఆ సంఘాలు తీసుకుంటాయా? అయితే వేరే దేశాలలో, బాగా అభివృద్ధి చెందిన దేశాలలో ఈ స్ట్రే యానిమల్స్, ఇప్పుడు మనం ఆస్ట్రేలియా విషయం తీసుకుందాం. ఆస్ట్రేలియాలో క్యాంగ్రూస్ ఎక్కువ ఉంటాయి. క్యాంగ్రూస్ ఎక్కువైపోతే వాళ్ళు ఏం చేస్తారు, అవిటిని డిస్పోజ్ చేస్తారంటే వానికన్నా హంటింగ్ పర్మిషన్ ఇవ్వడము. కొన్ని దేశాలలో జింకలు ఎక్కువ ఉంటాయి. ఆ జింకల వలన వాతావరణ సమతుల్యం కొద్దిగా ఇబ్బంది అవుతుందంటే జింకలను వాళ్ళు ఏం చేస్తారు, హంటింగ్ లైసెన్స్ ఇచ్చేస్తారు. గట్లా ఈ కుక్కలను ఇప్పుడు మనం ఈశాన్య రాష్ట్రాలలో డాగ్ మీట్ అనేది కన్జ్యూమ్ చేస్తారు. ఆ దిక్కుగా ఎందుకు ఆలోచిస్తలేరు? ఇప్పుడు మనము ఈ యానిమల్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఉంటే మన పండుగలకు అంటే ఇప్పుడు హిందూ పండుగలకు ఇప్పుడు దసరా ఉంటుంది, లేకుంటే బోనాల జాతర ఉంటుంది, లేకుంటే ముస్లిమ్స్ విషయంకి వస్తే బక్రీద్ అనే పండుగ ఉంటుంది. అప్పుడు మత ఆచారాల ప్రకారం ఎన్నో మేకలను కోసుడు, లేకుంటే ఎద్దులను కోసుడు, లేకుంటే వేరే జంతువులను కోసుడు అనేది జరుగుతుంది. కొన్ని వేల సంఖ్యలో జీవులను అనేటివి కోయడం జరుగుతుంది. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలలో ఇప్పుడు వెనుకటికి తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు 1969లో ఈశాన్య రాష్ట్రాల నుండి పోలీసు వచ్చిరట. అటు మా తండ్రుల నుండి మా తాతల నుండి వింటాం మేము. వచ్చిరంట. వస్తే మన సిటీలో కుక్కలు అనేటివి అన్నీ మాయమైనాయట. అయితే వాళ్ళు తింటారు. ఈశాన్య రాష్ట్రాలకు పంపించడము, లేకుంటే వేరే దేశాలకు పంపించడము. ఇప్పుడు కంబోడియా ఉన్నది, మయన్మార్ ఉన్నది, లేకుంటే చైనా ఉన్నది, లేకుంటే ఇంకో దేశం ఉన్నది, గాడికి పంపించడము. ఈ కుక్కల బెడద అనేది పూర్తి. ఇప్పుడు ఏంటంటే కుక్కలకు ఈ జంతువుల హక్కు, జంతువుల పరిరక్షణ, స్ట్రే యానిమల్స్ పరిరక్షణ అనేది రాష్ట్రం బాధ్యత కాదు, లేకుంటే ప్రభుత్వాల బాధ్యత కాదు. స్ట్రే యానిమల్స్ పెరగకుండా వాటిని ఆపాలి. వాటి ఎథికల్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మీరు స్ట్రే యానిమల్స్ వాటిని బర్త్ కంట్రోల్ చేసిండ్రు అని అంటుండ్రు. ఇప్పుడు పెరగనికి కారణం ఏంది అంటే స్ట్రే యానిమల్స్ ఎన్ని పెరిగితే, అంటే కుక్కల సంఖ్య పెరిగితే, జనాభా పెరిగితే వాటిని స్టెరిలైజేషన్ పేరుతో కార్పొరేషన్ నుండి వచ్చిన నిధులను ఈ సంస్థల రూపంలో వాళ్ళ వ్యక్తిగత వ్యాపారాన్ని పెంపొందించుకొని కదా కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయండి, ఏడ పనిచేస్తున్నాయి. అరే ఇంత అన్యాయము! ఒక మనిషిని పీక్క తినే స్థాయికి కుక్కలు తెగబడ్డాయంటే వాటి సంఖ్య అదే న్యూస్ ఐటంలో
చెప్పడం జరిగింది. 50 నుండి 60 కుక్కలు ఉంటాయట గల్లీలో. అంటే పాపం ముసలామె 4 సంవత్సరాల నుండి ఆమె మంచం మీద ఉన్నది. ఎంత హృదయ విదారకం అంటే మీరు చూస్తే, అరే కుక్కలు పిక్క తినుడేంది? ఓ చిన్న పిల్లాన్ని చంపిన సంగారెడ్డిలో నుండి ఏడాదిన్నర పిల్లాన్ని వాళ్ళు భయంతో బతకాల్సి వస్తుంది. జవహర్ నగర్లో చంపినాయి ఎన్ని ఘటనలు, 1 2 అంటే మనం దాన్ని ఇది చేయొచ్చు. ఇంకా ఎథికల్ ట్రీట్మెంట్ ఏంటండి? ఎథికల్ ట్రీట్మెంట్ ఇంకా వాటి సంఖ్య పెంచి, అంటే వ్యాపార కారణాల వల్లనే అవి సంఖ్య పెరుగుతుంది. వేరే రాష్ట్రాలలో తింటారు, వీటిని చేను తీసుకుపోయి లేకపోతే వాళ్ళని పట్టుకపోమని చెప్పి రాదు, లేకుంటే వేరే దేశాలలో తింటారు, గాడికి పంపిస్తే అయిపోతుంది కదా. ఈ విషయంలో మేము జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించినాము. దీన్ని డైరీ సంఖ్య 1119గా 12195గా ఇచ్చి జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ చేపట్టే అవకాశం ఉన్నది. ఈ విషయం మనము ఈ కార్పొరేషన్ అథారిటీస్ కానీ లేకుంటే ప్రభుత్వాలు కానీ దీన్ని సీరియస్గా తీసుకోవాలి. అసెంబ్లీలో కనీసం మాట్లాడాలి. ఇట్లా అవుతుంది, ఈ ప్రాణాలు పోతున్నాయి, ప్రజల ప్రాణాలు పోతున్నాయి. కుక్కల సంఖ్య, కుక్కల రక్షణ అంటే అదేందండి? కుక్కలకు రక్షణ, ఇది ఆ స్ట్రే యానిమల్స్ను ఇప్పుడు ప్రతి మనుషులు రోడ్ల మీద కట్టెలు పట్టుకొని లేకుంటే ఏదైనా వెపన్లు తీసుకొని ఉన్న కుక్కలను నరకాలనా, లేకుంటే గట్ల ఉంటుంది ఏమన్నా? అదే చెప్తురా మీరు? దీని మీద చర్యలు తీసుకోండి దయచేసి. జాతీయ మానవ హక్కుల కమిషన్ మేము ఆశ్రయించడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ విషయంలో త్వరగా స్పందించి దీని మీద చర్యలు తీసుకునేలాగా ఆదేశిస్తుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా చనిపోయిన వాళ్ళకు, ఈ ఘటనలో చనిపోయిన వాళ్ళకు పరిహారం ఇప్పించే విధంగా ప్రభుత్వానికి డైరెక్షన్ ఇస్తుందని మేము అనుకుంటున్నాం.